ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మనమందరము ఒక తీర్మానం, ఒక నిశ్చయత తీసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏంటా తీర్మానం? 119వ కీర్తన 57వ వచనం. యెహోవా, నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దావీదు అనబడిన భక్తుడంట ఒక తీర్మానం తీసుకున్నాడు. ఆ తీర్మానం ఏంటి? నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని ఆయన నిశ్చయించుకున్నాడంట. ఎంత అద్భుతమైనటువంటి నిశ్చయత కదా. మనం కూడా చాలా సందర్భాల్లో వాక్యము వినేవారంగా ఉంటాం, లేదా వాక్యం చదివేవారంగా ఉంటామే కానీ అనుసరించి నడిచేవారంగా ఉండం. ఎందుకంటే ఆ తీర్మానం మనలో లేదు, ఆ నిశ్చయత మనలో లేదు. చూడండి, వాక్యం చదివి ఏదో చదవాలి కాబట్టి చదవాలి అన్నట్లుగా చదివి వెళ్ళిపోయి, లేదా వినాలి కాబట్టి వాక్యం వినాలన్నట్లు నువ్వు విని మర్చిపోతే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఒక తీర్మానం తీసుకోవాలి, అదే మనకు ఆశీర్వాదం. ఏ తీర్మానం తెలుసా? విన్న వాక్యమును లేదా చదివిన వాక్యమును అనుసరించి నడుచుకుంటాను అని ఒక తీర్మానం తీసుకోగలిగితే దావీదు వలె దావీదును దేవుడు ఆశీర్వదించిన విధానంలో దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. దావీదును హెచ్చించినటువంటి విధంగా దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు. కారణం, వాక్యమును అనుసరించి నడుచుకుంటానని తీసుకున్నటువంటి నిశ్చయత ఎప్పటికీ కూడా మనల్ని సిగ్గుపరచదు, తక్కువ స్థితిలో ఉంచదు, ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోనే మనల్ని ఉంచుతుంది. ఇంకెందుకు మన జీవితంలో సందేహం, లేదా ఇంకెందుకు మన జీవితంలో గలిబిలి, ఇంకెందుకు మన జీవితంలో నిర్లక్ష్యం? ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా, విన్న వాక్యమును అనుసరించి లేదా చదివిన వాక్యమును అనుసరించి నడుచుకునే భాగ్యము దయచేయి. నేను కూడా ఆ తీర్మానం తీసుకోవాలనుకుంటున్నాను. కృప దయచేయి ప్రభు అని ప్రార్థన చేయి. దావీదును ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. వాక్యములను దావీదు వలె అనుసరించి నడుచుకునే వారముగా ఉంచి తద్వారా దీవెన పొందే కృప దయచేయమని, ఎవరైతే తీర్మానం తీసుకుంటున్నారో వారందరి తీర్మానాన్ని స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.